హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్లెటూరు పిల్ల యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శివలింగం వాటర్ పైన ఆర్ట్గా చేద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ తీస్తున్నాను. అండ్ ఫస్ట్గా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నేను ఈ వీడియోలో వచ్చేసి శివలింగం యొక్క రకాలు మరియు విశిష్టత గురించి తెలియజేయబోతున్నానండి. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను ఇలా చెప్దామనేసి డిసైడ్ అయ్యాను. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. ఓం నమ శివాయ. ఈరోజు మనం తెలుసుకుందాము శివలింగాల రకాలు కూడా, అండ్ అలాగే వాటి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. శివలింగం అంటే పరమశివుని ఆధ్యాత్మిక రూపం. ఆయన అనంత శక్తి యొక్క ప్రతీక. లింగం అనేది సృష్టి, స్థితి, లయ, ఈ 3 తత్వాల కలయిక. ప్రపంచవ్యాప్తంగానే అనేక రకాల శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. సాధారణంగా శివలింగం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి లింగం మరియు ఇంకొకటి పీఠం. లింగం అంటే శివశక్తి రూపం, పీఠం అంటే పార్వతీదేవి శక్తి సూచనగా ప్రజలు అంటారు. శివలింగం పంచభూతాలకు అనుగుణంగా 5 ప్రధాన రకాలుగా విభజించబడ్డాయి. అవేంటో అంటే భూమి లింగం, నీటి లింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం. వీటిని మనము లింగం యొక్క పంచభూతాలుగా పిలుస్తాము. భూమి లింగం అంటే కంచి కామాక్షి ప్రాంతంలో ఏకాంబరేశ్వరి లింగం అని. నీటి లింగం అంటే తిరువనైకవలి జంబుకేశ్వర లింగం అని. అగ్నిలింగం అంటే తిరువనమలై అన్నమలేశ్వర లింగం అని. వాయులింగం అంటే కాళహస్తేశ్వర లింగం అని. ఆకాశలింగం అంటే చిదంబరం నటరాజ స్వరూపం అని. ప్రతి లింగానికి ఒక తత్వము, ఒక ఆధ్యాత్మిక శక్తి ఉందని మన చరిత్రలో ఉంది. లింగం ముందుగా అభిషేకం చేయడం పాపాలను నాశనం చేస్తుందని నమ్మకం. లింగం ధ్యానం మనసుకు ప్రశాంతత, ఆత్మకు విముక్తి ఇస్తుంది. మనం అభిషేకం చేసే ముందర పాలు, తేనె, గంగాజలం, బిల్వదళంతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైనది. ఈ కార్తీక మాసంలో చాలా వరకు ప్రజలు అభిషేకం కోసము చేస్తే చాలా మంచిదని భావిస్తారు. శివలింగం రూపం సర్వశక్తి యొక్క సంకేతనం. శివలింగ రూపం సర్వశక్తి యొక్క సంకేతనం. అది అంచలంచలమైన సత్యం. ప్రతి మనసులో ఒక లింగం ఉందని, దానిని భక్తితో ఆరాధించాలన్నది తాత్పర్యం. ఓం నమ శివాయ అని ఒక్కసారి భక్తితో పిలిస్తే శివకృప మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ప్రజలు కార్తీక మాసంలో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత మంగళకరమని భావిస్తారు. శివలింగం మీద పాలు, నీరు, తేనె, గంగాజలంతో అభిషేకం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ప్రతి అభిషేకం వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. అది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. పాలు శాంతిని సూచకం, నీరు పవిత్రతకు సూచకం, తేనె మాధుర్యానికి సంకేతం, గంగాజలం జీవశక్తికి పత్రిక, బిల్వదళం భక్తి శరణాగతి యొక్క చిహ్నం. కార్తీక మాసం శివపార్వతులకు కలయిక మాసం అని పురాణాల్లో చెబుతారు. మళ్ళీ ఈ నెలలో ప్రతి సోమవారం శివ పూజ చేసే శివ సాయుధ్యం లభిస్తుంది. దీపం వెలిగించడం ద్వారా మన జీవితం నుండి అధాకరం తొలగి జ్ఞాన ప్రకాశం వస్తుంది. కార్తీక దీపం సాక్షాత్ శివజ్యోతి అని భావించబడుతుంది. ఈ కాలంలో ఉపవాసం, హరినామం స్మరణ, రుద్రాభిషేకం చాలా పుణ్యఫలం ఇస్తాయి. శివలింగానికి అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ మంత్రం జపించడం అత్యంత
ఫలదాయకంగా ప్రజలు నమ్ముతారు. శివుడు అనుగ్రహిస్తే పాపాలు తొలగి మనసుకు శాంతి కలుగుతుంది అని ప్రజల నమ్మకం. ఈ నెలలో భక్తులతో చేసిన ప్రతి చిన్న పూజ కూడా శివుడి దృష్టిలో మహత్తరమైనది. కార్తీక స్నానం, దీపదానం, శివలింగార్చన ఈ 3 కలిసి పుణ్యప్రదంగా ప్రజలు భావిస్తారు. మనం శివశక్తితో ఈ నెలల్లో పూజలు చేస్తే జీవితం పవిత్రమవుతుంది. ఓం నమః శివాయ అంటూ మన హృదయాలతో శివనామస్మరం చేస్తే శాశ్వత శాంతి లభిస్తుంది. ఇదండి శివలింగానికి మన కార్తీక మాసంలో ఉండే విశిష్టత. నా రంగోలి ఎలా వచ్చింది అని నేను శివలింగం గురించి, కార్తీక మాసం గురించి ఏదైనా తప్పుగా చెప్పింటే ఎవరైనా కానీ ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పల్లెటూరు పిల్ల యూట్యూబ్ ఛానల్.